तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः। न గాయత్ర్యః సమం మంత్రం న మాతుః పరదైవతం. గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు, మాతృమూర్తిని మించిన దైవం లేదు. గాయత్రి మంత్రం మహత్తర శక్తిమంతమైనది. గాయత్రీదేవి దర్శనం సకల కార్యసిద్ధి సాధకం. నేడు శ్రీ గాయత్రీ మాత మందిరాన్ని దర్శిద్దాం. హైదరాబాద్ వరంగల్ హైవేపై ప్రధాన రహదారికి 0.5 కిలోమీటర్ దూరంలో అన్నోజిగూడలో నిర్మించబడింది శ్రీ వేదమాత గాయత్రీ మందిరం. హైందవ ఆలయాలలో అరుదుగా కనిపించేవి శ్రీ గాయత్రి ఆలయాలు. సకల విద్యాబుద్ధుల ప్రదాయిని, కోరిన అభీష్టాలు నెరవేర్చే వరప్రదాయిని శ్రీ గాయత్రీ మాతకు ఆలయం నిర్మించాలని శ్రీ వేలేటి రామచంద్రరావు గారి మదిలో అమ్మవారు సంకల్పం అంకురింపచేసింది. రామచంద్రరావు గారు శ్రీమాతా సేవాశ్రమం స్థాపించి వారి ఆధ్వర్యంలో భక్తుల విరాళ సహాయ సహకారాలతో ఆలయాన్ని నిర్మించారు. 2004 వసంత పంచమి రోజున శంకుస్థాపన కావించి 2005 వసంత పంచమి రోజున విగ్రహ ప్రతిష్ఠ కావించారు. ఆలయ నిర్మాణం ప్రత్యేక శైలిలో నిర్మించబడింది. శిఖరం, బిందువు, షట్కోణం, వృత్తాకారం వెరసి శ్రీచక్రం ఆకారంలో ఆలయం నిర్మించబడటం విశేషం. అమ్మవారి సంఖ్య 9. ఆలయంలో గర్భగుడి 18 అడుగుల వైశాల్యం, చుట్టూ ప్రాకారం 54 అడుగులు. అన్ని కొలతలు 9చే భాగించబడిన విధంగా నిర్మించారు. పద్మంలో నిత్యం కొలువై ఉండే అమ్మవారికి కొలనులో తామర పువ్వులోనే ఆలయాన్ని నిర్మించటం మరో ప్రత్యేకత. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. బిర్లా మందిర్ ఆంధ్రప్రదేశ్ ఆలయాలలో కీర్తి కిరీటం. ప్రపంచ ప్రసిద్ధి పొందిన వెంకటేశ్వర ఆలయం. ప్రతి తెలుగువాడు కనీసం ఒక్కసారైనా సందర్శించే సుందర ఆలయం. సందర్శకులకు నయనానందకరం. హైదరాబాద్, సైఫాబాద్ ప్రాంతాల్లో నెలకొని ఉంది. జంట నగరాలలోని అన్ని ప్రాంతాల నుండి రవాణా సౌకర్యం విరివిగా లభిస్తుంది. ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, भजमन नारायण नारायण हरि हरि, भजमन नारायण नारायण हरि हरि, जय जय नारायण नारायण हरि हरि, जय जय
हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण మీరు చూస్తున్న ఆలయం శివాలయం. ముందుగా భక్తులందరూ శివుణ్ణి దర్శించుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. అందుకే ఈ ఆలయం హరిహర నిలయంగా విరాజిల్లుతున్నది. ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय మెట్ల మార్గంలో ప్రవేశించగానే ముందుగా భక్తులు శివాలయం సందర్శిస్తారు. ఈ శివాలయంలో విఘ్నేశ్వరుడు, శివుడు, పార్వతి అమ్మవార్లు దర్శనమిస్తారు. हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय. ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనమిస్తున్నారు. బిర్లా మందిరం నిర్మాణం జరగక ముందు నుండే ఇక్కడ ఆంజనేయ స్వామి కొలువుదీరి ఉన్నాడట. प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे वाररात्रं भजे वायुपुत्रं भजे वाररात्रं. బిర్లా మందిరం ఈ పేరు వింటేనే అర్థమవుతుంది కదూ, బిర్లా కుటుంబీకులు కట్టించారని. తిరుపతి వెళ్ళలేని ప్రతి తెలుగువాడు ఇక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు 1976వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఈ ఆలయాన్ని ప్రారంభించారు. చూపు మరల్చుకోలేనంత మనోహర కట్టడం, ఎటు చూసినా ఆహ్లాద వాతావరణం, శ్వేతవర్ణ కట్టడం. ఆ సౌందర్యాన్ని మీరే చూడండి. हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण. నౌబత్ పహాడ్ అనే కొండపైన ఆలయం నిర్మితమైంది. 285 అడుగుల ఎత్తుగల కొండపైన వెంకటేశ్వరుడు కొలువుతీరి ఉన్నాడు. 13 ఎకరాల విస్తీర్ణంలో ఈ అపురూప ఆలయం నిర్మించారు. బిర్లా మందిరం ఓ అద్భుత కట్టడం. బిర్లా ఫౌండేషన్ అధినేత స్వర్గీయ గంగా ప్రసాద్ బిర్లా గారు సంకల్పం చేసుకుని మందిరం నిర్మింపజేశారు. 10 సంవత్సరాలు వందల మంది శిల్పులు శ్రమించి మనోహర శిల్ప కళాకృతులతో మలిచారు. 1976లో భక్తుల సందర్శనార్థం ప్రారంభించారు. ఆలయ నిర్మాణం రాజస్థానీ, ద్రావిడియన్, ఉత్కల ఆర్కిటెక్చర్ నమూనాలో ఉంటుంది. जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि. 1970-80ల కాలంలో అందరూ తిరుపతి వెళ్లలేని ఆర్థిక పరిస్థితులు ఉన్నందున భక్తులందరికీ ఇక్కడే శ్రీ వెంకటేశ్వర దర్శన భాగ్యం ప్రసాదించాలనే సత్సంకల్పంతో ఈ మందిరం నిర్మించారు. ఆవరణలో ఉద్యానవనంలో పలు దేవతామూర్తులు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తాయి.